సమ్మర్ స్పెషల్ మ్యాంగో స్పాంజీ ఫ్లఫీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా మ్యాంగో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మనం బయట బేకరీస్ లో కొన్నప్పుడు అవి ఇవి కలుపుతూ ఉంటారు, మ్యాంగో పల్ప్ తో చేస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఇంట్లో అయితే మనమే మన చేతులతో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్స్ తినాలి అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. వాళ్ళు ఇంకా బయట ఫుడ్సే తినాలనుకోరు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా అంత సాఫ్ట్గా వస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఫస్ట్ ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకోండి. దీన్ని కట్ చేసుకొని దీంట్లో ఉన్న పల్ప్ అంతా మనం సపరేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో పల్ప్ అంతా కూడా ఇలాగ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదిగోండి, ఇలాగ పీసెస్ లా కట్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే మనం ఎగ్ షుగర్ అన్ని బ్లెండ్ చేసుకుందాము. ఒక 2 ఎగ్స్ తీసుకోండి. ఏదైనా ఒక కొలత గిన్నె తీసుకోండి, పైనుండి కింద వరకు సమానంగా ఉండేది తీసుకొని అందులో ఒక 1/2 కప్పు షుగర్ తీసుకోండి. ఇందులో ఒక 1/2 కప్పు మిల్క్ తీసుకోండి. మిల్క్ ఇప్పుడు 1/2 కప్పు వేసుకోండి. కావాలనుకుంటే మనము బ్యాటర్ టైట్ అయినప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి, రిఫైన్డ్ ఆయిల్. ఇది మంచిగా బ్లెండ్ చేసుకోండి ఒక 2 మినిట్స్. ఇది చూసారా, టెక్స్చర్ కూడా ఎంత థిక్గా క్రీమీగా వచ్చిందో. ఇలా మొత్తం అన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లోనే. మనకి కేక్ కూడా చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల. సో ఒక మీడియం సైజ్ మ్యాంగోస్ కట్ చేసుకొని ఇలాగే వేసేసుకోండి. ఇందులో స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. కేక్ బ్యాటర్ మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకొని మనం బ్లెండ్ చేసుకున్నదంతా కూడా అందులో వేసేసుకోండి. మనకి మ్యాంగో పల్ప్ అనేది కలర్లో రాలేదు కాబట్టి కొంచెం ఇందులో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కలుపుకుంటున్నాను. మీరు నార్మల్గా ఇంట్లో చేసుకోవడానికి అయితే అవసరం లేదండి, కొంచెం ఏదో కలర్ బాగుంటుంది కాబట్టి. ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక 1 కప్పు మైదా తీసుకోండి. ఇంట్లో మనం డైలీ వాడే స్పూన్ తోటి ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి. ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోండి. మొత్తం ఈ పౌడర్ అంతా మనం ఇందులో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమైనా గడ్డలు ఉన్నా సరే మనకు స్మూత్గా పౌడర్లా వచ్చేస్తుంది. ఈ బ్యాటర్ని ఇప్పుడు మిక్స్ చేసుకోండి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్తో ఏమేమి ఉన్నాయో అన్ని రెసిపీస్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమాత్రం లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇలా విస్కర్తో కానీ దీంతో కానీ నీట్గా కలిపేసుకోండి. చూసారా, స్మూత్ బ్యాటర్ అయిపోయింది. కొంచెం టైట్గా ఉంది అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని కలుపుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ ప్యాన్ రెడీ చేసుకుందాము. ఒక కేక్ ప్యాన్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా అల్యూమినియం గిన్నె ఉన్నా సరే తీసుకొని ఇలా ఆయిల్ రబ్ చేసుకోండి. ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఒక కోటింగ్ లాగా ఇలా చేసుకోండి. మనకు బేక్ అయినా సరే మాడిపోకుండా నీట్గా వచ్చేస్తుంది కేక్. బేకింగ్ పేపర్స్ కానీ ఏమీ అవసరం లేదండి. ఇలా మైదాతో కోట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో బ్యాటర్ని వేసేసుకోండి. ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఈ ఫ్రూట్స్ని ఇలా కొంచెం చాప్ చేసుకొని వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. మీరు లోపల మిక్సింగ్కి కూడా కావాలంటే వేసుకోవచ్చు. బేకింగ్ కోసం మనం ఇలాంటి ప్యాన్ కానీ అల్యూమినియం గిన్నె కానీ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ముందు స్టాండ్ పెట్టుకొని 5 మినిట్స్ ప్రీహీట్ అయిన తర్వాత మనం ముందుగా కేక్ బ్యాటర్ ఫిల్ చేసుకున్న ప్యాన్ పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోండి. 25 మినిట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బేక్ చేసుకోవాలి కావాలనుకుంటే. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. ఇదిగోండి 30 మినిట్స్ అయిపోయింది, కేక్ బేక్ అయిపోయింది. ఒకసారి లాంగ్ టూత్ పిక్ తోటి ఇలా గుచ్చి చూసుకోండి, లేకపోతే చాక్తోనైనా సరే. చూసారా, మనకు పిండిలా ఏమీ అనట్లేదు, మొత్తం బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది ఒక 10 మినిట్స్ పక్కకు తీసుకొని చల్లార్చుకొని డిమోల్డ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా చల్లార్చుకోండి కేక్ని. అప్పుడు సైడ్స్ ఇలా కట్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకొని తీసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. కేక్ కూడా చాలా స్పాంజీగా ఉంది.
మ్యాంగో కేక్ రెడీ అయిపోయిందండి. చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటుంది. మనం బయట బేకరీస్లో కొంటాం కదా, ఈ ఫ్లేవర్స్ ఇలా ఉన్న కేక్స్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సమ్మర్ టైంలో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయట ఏం కలుపుతారనే భయం లేకుండా ఇంట్లోనే హాయిగా చేసుకొని తినేయచ్చు. మ్యాంగో కేక్ రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత స్పాంజీగా ఉందో, లోపల కూడా మన నార్మల్ ప్లమ్ కేక్స్ ఎలా ఉంటాయో అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ మాత్రం డౌట్ లేదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద పని కూడా అనిపించదు. సమ్మర్ సీజన్లో మీరు కూడా ఇలా మ్యాంగో ఫ్రూట్తో కేక్ ప్రిపేర్ చేసి ట్రై చేయండి, టేస్ట్ చేయండి.